ఇక ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింకులు నింపొచ్చురు ఇండ్లల్లా. పోరలు ఊకుంటారా? డోర్లు తీసుడు, తాపకో గుట్కేసుడు, పొద్దుముకి షర్బత్లు సల్లబొట్టు చేసుకొని తాగుతుండొచ్చురు. సబ్జా గింజలేసి నీళ్లు తాగితే కడుపుల సల్లగుంటది అంటారు. అట్లా బయటికి పోతే చెరుకు రసం ఊరిస్తుంటది, కొబ్బరి బోండాలు విలుస్తుంటాయి. అటు నిమ్మ సోడా, ఇటు పుదీనా వాటర్, తీరు జ్యూసులు. అయితే అయితే ఎండలు సొర్రుమంటున్నాయి, బీల్రు బొస్సున వంగుతున్నాయి. కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, చెరుకు రసం తాగితే మనోళ్ళకి దూపారుతుంది. దుగ్నం కాడికి పోవాలి, చల్లటి బీరెత్తాలి. ఏహే ఒక్కదానితో ఏమైతుందంటే ఇంకోటి గుంజుడే. దోస్తుగాలు ఇట్లా కలిసిరంటే కాటన్లు కథమే. ఇక నిరుడు ఫిబ్రవరి 38 లక్షల కేసుల బీల్రు తాగితే ఈ గిత్తకి ఇంకో 10 లక్షల కేసులు ఎక్కువనే పోసి తాకతేందో చూపించారు. నిన్న సూరన్న సురుకులు పెరిగే వరకు పెయ్యంతా సిడిసిడ పెట్టి పొద్దుముఖంగా సిట్టింగ్ వేస్తే 5 రోజులలో 10 లక్షల కేసులు కాలేని అంటే చూడండిగా. పోయిన నెల కంటే ఈ నెల బాగుంది సేలింగ్, బీర్ సేలింగ్. సమ్మర్ వల్ల దావతులు ఉన్న కేసులు తీసుకొస్తారు. కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్ 5000 నాకౌట్. ఎండాకాలం చల్లగా తాగాలని తీసుకోవాలి. యావరేజ్గా ఒక్కరు 4 ఇట్లా బల్క్ లేక కొంతమంది. ఏ వైన్స్ కాడ చూడు జిబనే సిట్టింగ్ రూములు చాలక నిలబడి పానాన్ని నిమ్మలం చేసుకుంటురాట. 33 జిల్లాలలో 2600 వైన్సులు, 1200 బార్లు పెట్టినా ఇంకిని పెడితే బాగుండే అన్నట్టుందట మనోళ్ళ గుంజుడుకు. ఎండాకాలంలో పబ్లిక్ తిప్పలగానే కూడా నీళ్ళ సప్లై కోసం ఏ ప్లాన్లు వేస్తున్నారో గానీ బీల్రు లేవనే మాటిన వాడు కూడా సరిపోని తయారు చేపిస్తున్నారట. తీయోన్రే అవు మరి ఈ వైన్సులు లేవంటే ఎంత దూరమైనా పోతారు, ఎంత ఖర్చు అయినా పెడతారు. మళ్ళా మొత్తం నగదు బేరమే నా ఏకైనా ఉద్దర ఉత్తమ కస్టమర్లు. గిసొంటి గోస వచ్చుకున్నాడు కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఏమున్నది, మధ్యాహ్నం 2 విలేజ్ పోదాం అన్నట్టు కూడా ఉంటారు చాలా మంది. ఎండాకాలం కాబట్టి ఎక్కువ తాగపోయేది, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎక్కువ పొద్దున చూస్తలేరు, మధ్యాహ్నం చూస్తలేరు. ఫస్ట్ ఎక్కువ బీర్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎండల వేడి ప్రభావం వల్ల బీర్ సేల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. గత నెలలో మేము వారానికి ఒకసారి 250 బాక్సులు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు వారానికి 2 సార్లు 400-500 బాక్సులు తెచ్చుకోవడం జరుగుతుంది. మార్చి మొదట్లోనే ఎండలు గిట్లుండి బాడీ కూలింగ్ కోసం గింత తిప్పల పడుతున్నారంటే ఇక రేపు ఏప్రిల్ మేలో పెళ్లిలు దావతులు జోరుగుంటాయి. అప్పుడు ఇంకేత గుంచుతారో గానీ ఎండాకాలంలో కస్టమర్లకు తిప్పలు కాకుండా చూస్తున్న ఆఫీసర్లకు పెగ్గు చీర్చి చెప్పవలసిందే పో.